హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 154. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. కామెంట్స్ చూసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మనోజ్ చేశారు, Yamaha FZS V4 హైబ్రిడ్ గురించి వీడియో చేయి బ్రో అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్గా ఒక వీడియో ఉంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు రీడైరెక్ట్ అయిపోయి ఆ వీడియో చూస్తారు. నెక్స్ట్ లోకనందం అయితే కామెంట్ చేశారు, అన్న TVS రైడర్కి కిక్ రాడ్ వేస్తామన్నారు, వేసుకోవచ్చా వద్దా, 2600 అవుతుంది. బ్రో నిజం చెప్పాలంటే మీ వెహికల్లో కిక్ రాడ్ ఉందనుకోండి, సెల్ఫ్ స్టార్ట్ పనిచేస్తున్నంత వరకు మీరు కిక్ రాడ్ అయితే వాడరు. సో సెల్ఫ్ స్టార్ట్ పాడైపోయిన తర్వాతే కిక్ రాడ్ వాడతారనమాట. రియాలిటీలో నాకు తెలిసినంత వరకు కిక్ రాడ్ అయితే అవసరం లేదు. అందుకే కంపెనీ వాళ్ళు కూడా ఆ కిక్ రాడ్ని రిమూవ్ చేస్తా ఉన్నారనమాట. బ్రో నాకైతే మాత్రం కిక్ రాడ్ వేస్తారని తెలియదు TVS షోరూంలో. మేబీ ఈ మధ్య ఏమన్నా ఆర్డర్ పెట్టి తెప్పి చేస్తున్నారేమో, నాకైతే అసలు ఐడియా లేదు. బ్రో నేను డైలీ కిక్ స్టార్ట్ చేసుకుంటాను, నాకైతే సెల్ఫ్ వాడటం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు 2600 పెట్టి వేయించుకుని వాడుకోవచ్చు. నెక్స్ట్ మ్యాన్తు అయితే కామెంట్ చేశారు, అన్న ఇగ్నైట్ హెల్మెట్ రివ్యూ చేయండి అన్న అని చెప్పేసి. బ్రో ఆ వీడియో అయితే నిన్న రాత్రే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. 1 year అయితే యూజ్ చేశాను కదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేశా. ఎవరైనా హెల్మెట్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు బ్రో. 3500 నుంచి 4000 రూపాయల మధ్యలో లభిస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ హెల్మెట్ అని చెప్తాను. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఆ ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది డెడికేటెడ్గా వీడియో ఉంది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను, అది క్లిక్ చేసినా సరే మీరు ఆ వీడియో చూడొచ్చు. నెక్స్ట్ అభిషేక్ అయితే కామెంట్ చేశారు, గేర్స్తో పాటు గ్లౌజెస్ హెల్మెట్ కూడా చెప్పు బ్రో అని చెప్పేసి. ఈ వీక్లో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను బ్రో. గ్లౌజెస్, రైడింగ్ ప్యాంటు, రైడింగ్ జాకెట్, అలాగే ఎల్బో గార్డ్స్, నీ గార్డ్స్, ఇవి ఏవైతే ఉంటాయో ఒక మోటార్ సైకిల్ రైడ్ చేయడానికి సేఫ్టీ గేర్స్ మొత్తం రీసెర్చ్ చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్లు ఏవేవి ఉన్నాయి, ఏవి కొనుక్కోవాలి ఏంటి అనేది మొత్తం రీసెర్చ్ చేయాలన్నమాట. బయట బాగా ఎండలుగా అయితే ఉన్నాయి, బయటికి వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దామన్నా సరే ఆ ఎండకి ఈ కెమెరా ఏదైతే ఉందో బాగా హీట్ అయిపోతా ఉందన్నమాట, అసలు రికార్డు కూడా అవ్వట్లేదు. అందుకే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ అందరికీ అర్థమయ్యేలాగా నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. మధ్యలో మీకు వెహికల్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. మొత్తం సపోర్ట్ చేస్తూ ఉండండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ సమ్మర్లో అయితే వస్తుంది అనమాట. సో ఈ వీక్లో అయితే మాత్రం మీరు ఈ వీడియో చూస్తారు. నెక్స్ట్ శరత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫర్ ద 9th time సారీ బ్రో, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా, మేబీ మీది స్కిప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడైతే కామెంట్ పిక్ చేశాను, నేను ఇన్సూరెన్స్ 1 year గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు రెన్యువల్ చేసుకోవచ్చా? హ్యాపీగా రెన్యువల్ చేసుకోవచ్చు బ్రో. 5 years తర్వాత అయినా సరే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇన్ టైంలో మీరు రెన్యువల్ చేసుకుంటే మాత్రం తక్కువ డబ్బులతో అయితే ఇన్సూరెన్స్ మీరు చేసుకోవచ్చు. 1 year 2 years 3 years ఇట్లా గ్యాప్ ఇచ్చే కొద్దీ మీకు ఇన్సూరెన్స్ ప్రైస్ అయితే పెరిగిద్ది అనమాట. సో అది ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి అయితే వెళ్ళి 1 year గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఎంతవరకు ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయాలని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మహేశ్వర్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, దిస్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను హీరో ఎక్స్ట్రీమ్ 125R తీసుకుందాం అనుకుంటున్నా, కానీ మా హోమ్లో వాళ్ళు అది ఫెయిల్యూర్ మోడల్ అంటున్నారు. మీ సజెషన్ చెప్పండి. ఫెయిల్యూర్ మోడల్ అని ఎలా ఐడెంటిఫై చేశారు? 31st బైక్ కొనాలి చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పేసి. బ్రో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని అడగండి, ఆ వెహికల్ ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నారు, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ మీరు నోటీస్ చేశారు అని చెప్పేసి వాళ్ళని అడగండి. అప్పుడు వాళ్ళు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీకు ఆ డిజైన్ నచ్చింది, స్ప్లిట్ సీట్ అయితే ఉండిద్ది, సో మొత్తం మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అది కొనుక్కోవాలనుకున్నారు కదా. ఇంట్లో వాళ్ళకి ఆ డిజైన్ నచ్చకపోయి ఉండొచ్చు, లేకపోతే స్ప్లిట్ సీట్ ఉంది కాబట్టి నేను ఎక్కడానికి కుదరదనుకొని అయి ఉండొచ్చు, లేకపోతే హీరో సర్వీస్ బాగోదని ఏవో ఉంటాయి కదా వాళ్ళ మైండ్లో. ఒకసారి వాళ్ళని అడగండి. నాకు తెలిసినంత వరకు 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఇప్పుడు సింగిల్ సీట్ వేరియంట్ కూడా వస్తూ ఉంది. బ్యాక్ సైడ్ నా ఫ్యామిలీకి కావాలి అని అనుకుంటే కొంతవరకు బెటర్ అని చెప్తాను స్ప్లిట్ సీట్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. హీరో ఎక్స్ట్రీమ్ 125R సింగిల్ సీట్ వేరియంట్ మీద కూడా వీడియో చేయమని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు బ్రో. నేను కామెంట్స్ మొత్తం చూశాను. సో అతి త్వరలో మీకు ఆ వెహికల్ మీద కూడా వీడియో వస్తుంది. మీరు కొనుక్కోవాలనుకుంటే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు, లేకపోతే పల్సర్ 125 కొనుక్కోవచ్చు. ఇంట్లో వాళ్ళు వద్దు అని అన్నారనుకోండి, సో హీరో ఎక్స్ట్రీమ్ 125Rని స్కిప్ చేసి పల్సర్ 125 కొనుక్కోండి. కొంచెం ప్రైస్ ఎక్కువే అయినప్పటికీ మీకు ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది, తర్వాత రీసేల్ వాల్యూ బాగుండిద్ది. సో దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకుని కొనుక్కోండి. నెక్స్ట్ MS క్రియేషన్స్ అయితే కామెంట్ చేశారు, అన్న నేను బైక్ కొందాం అనుకుంటున్నా, బట్ సెకండ్ హ్యాండ్లో 1,40,000 రూపాయల RS 200 ఉంది, 2023 మోడల్. 1,50,000 రూపాయల NS 200 ఉంది, 2024 మోడల్. నేనైతే మాత్రం మీకు NS 200 సజెస్ట్ చేస్తాను. 2024 మోడల్ అంటే అది మీకు అప్డేట్ అయిన మోడలే. అదే 2025లో మీకు అప్డేట్ చేశారనమాట RS 200 అయితే. ఇప్పుడు మీరు RS 200 కొనుక్కున్నా సరే ఓల్డ్ ఫీచర్స్తో ఉండిద్ది. నాకు తెలిసి RS 200ని స్కిప్ చేసేసేయండి, NS 200 కొనుక్కోండి. అదైతే మీకు 1,50,000 రూపాయలకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 10,000 నుంచి 20,000 కిలోమీటర్స్ లోపు తిరుగుంటే మాత్రం 1,50,000 రూపాయలకి NS 200 మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రాయ్ అయితే కామెంట్ చేశారు, KTM Duke 200 2024 మోడల్కి క్విక్ షిఫ్టర్
ప్లస్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. బ్రో నాకు తెలిసినంత వరకు యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ ఉండదు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న KTM సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళి ఈ క్వశ్చన్ అయితే వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నా కానీ కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ అవుతుంది. దాని బదులు మీరు డ్యూక్ 250 కానీ డ్యూక్ 390 కానీ కొనుక్కున్నారనుకోండి, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా నరేష్ కామెంట్ చేశారు, బ్రో ట్యూబ్లెస్ టైర్స్ కి ట్యూబ్ వేస్ వాడుకోవచ్చా? ట్యూబ్లెస్ టైర్స్ కి ట్యూబ్ వేస్ వాడుకోవచ్చు బ్రో, అసలు ఇబ్బంది అయితే ఏం లేదు, మీరు హ్యాపీగా వేసుకుని వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. సో ఇది ఈ సండే Q&A అయితే చాలా మంది ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.